హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్ల పులుసుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా చేసినట్లయితే అస్సలు వదిలిపెట్టనుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్ల పులుసు అనేది. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని నా వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం చింతపండుని తీసుకోవండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని ఇందులో వాటర్ పోసి మనం దీన్ని నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. ఇదిగా నానబెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నట్టు గుడ్లను తీసుకొని దీనిపైన వంటి పెంకు మొత్తాన్ని తీసుకోవాలండి. గుడ్లను మనం ఉడికిన తర్వాత వెంటనే మనం కూల్ వాటర్లో వేసినట్లయితే పొట్టు అనేది త్వరగా ఇచ్చేస్తుందండి. ఈ విధంగా తీసుకొని వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పసుపు ప్యాక్ చేసుకోవాలండి. పసుపు ప్యాక్ చేసి గుడ్లు మొత్తాన్ని బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా పసుపు అనేది గుడ్లు మొత్తం బాగా పట్టించుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ గుడ్లని ఇందులో వేసి మనం బాగా వేయించుకోవాలి. ఈ విధంగా గుడ్లు అనేది మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా గుడ్లను బయటకు తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని ఒక 2 వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చిని వేసి మనం కొంచెం వేయించుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఈ విధంగా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా మనం బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని 2 వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా మనం బాగా కలుపుకొని ఈ మొత్తాన్ని బాగా మగ్గేలా చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటాస్ వేసుకోవాలండి. ఒక పెద్ద టమాటా 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదిగో టమాటాస్ కూడా వేసిన తర్వాత దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఈ టమాటాస్ కూడా బాగా మగ్గేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నానండి. క్రిస్టల్ సాల్ట్ వేయటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి.